లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలనటం రాజ్యాంగ వ్యతిరేకం. కులాల మధ్య చిచ్చు పెడుతున్న సోయం బాబురావు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. గిరిజన ప్రజా సంఘాల డిమాండ్. హన్మకొండ జిల్లా సెప్టెంబర్ 3 హన్మకొండ లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సోయం బాబురావు, భద్రాచలం ఎమ్మెల్యే తెలగం వెంకట్రావు దిష్టిబొమ్మను దగ్ధం చేయటం జరిగింది. ఈ సందర్భంగా లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీరా వెంకట్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బానుత్ భాస్కర్ నాయక్ మాట్లాడుతూ, గత 50 సంవత్సరాలుగా ఎస్టీ జాబితాలో ఉన్న లంబాడీ గిరిజనులను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు డిమాండ్ చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని వారు అన్నారు. గత పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఆనాడున్న సోయం బాబురావు ద్వారా లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేయిస్తూ గిరిజన తెగల్లో ఘర్షణ సృష్టించి లబ్ధి పొందిందన్నారు. కొంతమంది బీజేపీ పార్లమెంటు సభ్యులతో సంతకాలు చేయించి ప్రధాని నరేంద్ర మోదీకి మెమోరాండం సమర్పించారని గుర్తు చేశారు. బీజేపీ సహకారంతో సోయం బాబురావు లంబాడీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్ద సభ నిర్వహించి రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని అన్నారు. అదే సోయం బాబురావు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి అదే వైఖరిని అనుసరిస్తూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో కేసు వేయడం, ఆ పేరుతో విద్వేష ప్రసంగాలు చేస్తూ గిరిజన తెగల్లో ఘర్షణ సృష్టిస్తున్నారని ఆరోపించారు. వీరు వ్యక్తిగతంగా చేస్తున్నారా లేక కాంగ్రెస్ పార్టీ విధానమా అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా అనేక సార్లు సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసులు వేసి ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేశారని గుర్తు చేశారు. అయినా సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు లాంటి కొంతమంది పరిష్కారం కాని రాజ్యాంగ వ్యతిరేక డిమాండ్ను పదే పదే ముందుకు తెస్తూ న్యాయస్థానాల్లో కావాలని కేసులు వేస్తూ గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. వీరికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కోట్లాది మంది ఆదివాసీ గిరిజనుల హక్కులను, షెడ్యూల్డ్ ప్రాంత రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన అటవీ సంరక్షణ నియమాల చట్టం 2023కు వ్యతిరేకంగా పోరాడాలని హితవు పలికారు. షెడ్యూల్డ్ ప్రాంతంలో 100% స్థానిక గిరిజనులకు రిజర్వేషన్ కల్పిస్తూ గత 25 ఏళ్లుగా అమలైన జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టివేసి 5 ఏళ్లు గడుస్తున్న కొత్త జీవో కొరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఎందుకు పోరాటం చేయలేదని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 1/70 చట్టం, వీసా చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఆదివాసుల భూములు, అటవీ సంపదను బడా కార్పొరేటర్లకు, భూస్వాములకు కట్టబెడుతున్న ఆ పార్టీలోని గిరిజన ప్రజాప్రతినిధులు ఒక్క మాట మాట్లాడటం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బోడా ప్రకాష్, అంగోతు నవీన్, లఖావత్ శ్రీనాథ్, వంకడోత్ మహేష్, భోగ్య పవన్, ఆది నరేందర్, దేవేందర్ దాసు తదితరులు పాల్గొన్నారు.